ఈరోజు మనం మైక్రోఫ్లూయిడిక్స్ గురించి తెలుసుకుందాం. మైక్రోఫ్లూయిడిక్స్ అంటే అది ఒక స్మాల్ ప్రొసీజర్, స్పర్మ్స్ని అల్ట్రా ఫిల్ట్రేషన్ చేయడానికి వాడతాం. ఇలా మైక్రోఫ్లూయిడిక్స్ ఎవరికి అవసరం అంటే హై డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకి. డిఎఫ్ఐ అనేది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాం. ఇలా డిఎఫ్ఐ హై ఉన్న వాళ్ళకి మైక్రోఫ్లూయిడిక్స్ మేము వాడచ్చు. మరి అబ్నార్మల్ ఫార్మ్స్, మీ సీమెన్ టెస్ట్లో అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటే యూ క్యాన్ గో ఫర్ మైక్రోఫ్లూయిడిక్స్. లేకపోతే మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళు మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ వాడి ఐయుఐ కానీ చేస్తే లేదా ఐవీఎఫ్ అయినా చేస్తే వీ క్యాన్ ఫిల్టర్ ఓన్లీ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ మొటిలిటీ స్పర్మ్స్. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. అక్కడ ఒక ఎండ్లో మేము స్పర్మ్స్ని రిలీజ్ చేసి ఆ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ని దాటుకొని ఇంకొక ఎండ్ వరకు స్పర్మ్స్ రావాలి. అలా ఉన్నప్పుడు ఓన్లీ గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ క్యాన్ రీచ్ ది అదర్ ఎండ్. సో వీ క్యాన్ అల్ట్రా ఫిల్టర్ your sperms and choose only good quality sperms with good DNA component for your fertility. ఇలా మైక్రోఫ్లూయిడిక్స్ వాడి ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ చేస్తే ఇంక్రీస్డ్ సక్సెస్ రేట్స్ అనేది మేము చూడొచ్చు.